బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు తమతో ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నెల 5, 6, 7న ఢిల్లీకి రావాలని ప్రభుత్వం తరపున ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పడినట్లుగా అన్ని కులాల వారు జేఏసీలుగా ఏర్పడి రిజర్వేషన్ సాధన ఉద్యమం చేపట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన చేశామన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. సర్వేలో పాల్గొనని కేటీఆర్కు విమర్శించే హక్కు లేదన్నారు. కేటీఆర్ తమతో పాటు ఢిల్లీ రావాలని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీతో సహా అన్ని పొలిటికల్ పార్టీలు బీసీ సాధనకై ఢిల్లీకి రావాలన్నారు పొన్నం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బలహీన వర్గాలకు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా గమనించినటువంటి అసమానతలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన సర్వే జరిపి దానికి అనుగుణంగా అన్ని రకాల రిజర్వేషన్లు అభివృద్ది ప్రణాళికలు చేస్తామని చెప్పినారు. దురదృష్టం, భారతదేశంలో అధికారంలో రాకుండా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మాటను తూచా తప్పకుండా అమలు చేస్తూ ఈ రోజు 42% రిజర్వేషన్ కు సంబంధించిన ప్రతి ప్రక్రియ న్యాయపరంగా, చట్టపరంగా, సాంకేతికంగా క్షేత్రస్థాయి వెరిఫికేషన్ చేసి చట్టసభలో చట్టం చేసి గవర్నర్ గారి ఆమోదంతో ఢిల్లీకి పంపినాం. ప్రభుత్వంగా మా బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బలహీన వర్గాల బిడ్డకు తెలంగాణ బలహీన వర్గాల శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కుల సంఘాలు మన ప్రాంతాన్ని మనం సాధించుకోవాలి, మన రాష్ట్రం మనకు ఏర్పడాలనేటువంటి ఆలోచనతోటి కుల సంఘాలుగా ఏర్పడి జేఏసీలుగా ఏర్పడి ఆ ఉద్యమం చేసినారో ఈరోజు ఇది మరొక తెలంగాణ ఉద్యమంలాగా భావించి గ్రామాల వారీగా, మండల వారీగా, జిల్లాల వారీగా కుల సంఘాలుగా ఐక్యంగా ఏర్పడి 42% బీసీల సాధనకు సంబంధించి ఓన్లీ ప్రజలే కాదు, ఉద్యోగ సంఘాలు, ప్రైవేటు, గవర్నమెంట్, రిటైర్డ్ అన్ని దగ్గర కూడా బ్యాక్వర్డ్ క్లాస్ యూనిట్స్ ఏర్పాటు చేసుకుని ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ల 5, 6, 7 ఢిల్లీతోనే కాక ఎవరు అడ్డం వచ్చినా ఏ రాజకీయ పార్టీ ఆనాడు కూడా తెలంగాణకు సంబంధించి కొత్త రాజకీయ పార్టీలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. ఈరోజు బలహీన వర్గాల ఆకాంక్షకు చట్టబద్దంగా ముందుకు పోతున్న సందర్భంలో ఎవరు వ్యతిరేకించినా వారికి వ్యతిరేకంగా అందరూ కలిసి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42% బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తే మాకు రాజకీయ ఉనికి ఉండదు అనే వాతావరణాన్ని కలగజేసే బాధ్యత ప్రతి బలహీన వర్గాల బిడ్డది. తెలంగాణ ప్రజా స్థానిక సంస్థలకు సంబంధించిన 42%, విద్యా ఉపాధి సంబంధించిన 42% సాధనకై ఢిల్లీ రావాలని నేను మరొకసారి కోరుతాను. తెలంగాణ ఉద్యోగ స్ఫూర్తికి అనుగుణంగా ఆనాడు ఎట్లయితే అందరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ జాయింట్ యాక్షన్ కమిటీ అయినాయో ప్రభుత్వం తరఫున పిలుస్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీ తరఫున పిలుస్తున్నా. బీసీ రిజర్వేషన్స్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మోదీ, అమిత్ షాకు భయపడి బీజేపీ ఎమ్మెల్యేలు నోరు విప్పడం లేదన్నారు. కిషన్ రెడ్డి బీసీల ఓట్లతో గెలిచారని అన్నారు. దోచుకున్న సొమ్మును పంచుకోవడానికి కేటీఆర్, కవిత కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి మోడల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. 24 మంది ముఖ్యమంత్రులు చేయని అప్పులను కేసీఆర్ ఒక్కడే అంతకు మించి అప్పులు చేశారన్నారు మంత్రి జూపల్లి. రాయలసీమను రత్నాల సీమగా చేస్తామన్న కేసీఆర్ మన నీటి వాటాలను ఏపీకి అప్పగించిన ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుందని విమర్శించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో నిర్వహించిన జనహిత సభలో మాట్లాడారు కాంగ్రెస్ లీడర్స్. మిత్రులారా, రాహుల్ గాంధీ ఆశయాన్ని నెరవేర్చు దేశానికి రోల్ మోడల్గా మనం అవుతే శకునులాగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి దీన్ని అడ్డు తగులుతా ఉన్నాడు. రిజర్వేషన్ సాధ్యమే కాదంటున్నాడు. రామచంద్రరావు గారితో చిలుక పలుకులు పలిగిస్తా ఉన్నారు. మిత్రులారా, ఈ జిల్లాలో 4 బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు. నేను మహేశ్వర్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా, ఎందుకంత భయమయ్యా నీకు కిషన్ రెడ్డి అంటే? నీకు బీసీలు ఓట్లు వేయలేదా? నిర్మల్లో బీసీల శాతం ఎంతుందో మర్చిపోయినవా? మళ్ళీ చట్టసభల్లో పోటీ చేసే ఆలోచన లేదా నీకు? బీసీలు ఎదిరించి మహేశ్వర్ రెడ్డి కానీ, పాయల శంకర్ కానీ, రామారావు పటేల్ కానీ, హరీష్ కానీ మళ్ళీ పోటీ చేసే ధైర్యం చేస్తారా మీరు? బీజేపీ, బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది మిత్రులారా. బీఆర్ఎస్ చెప్పనక్కర్లేదు, కవిత ఒక్క పల్లకి పాడుతూ ఉంది.
హరీష్ రావు అదను కోసం చూస్తూ ఉన్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్లో నిద్రిస్తూ ఉన్నాడు. కేటీఆర్ రోజు అబద్ధాలతో సోషల్ మీడియా నడుపుకుంటా ఉన్నాడు. నలుగురు 4 దిక్కుల విడిపోయి ఉన్నారు. అన్నా చెల్లెళ్ళ కొట్టాడ ఎందుకు మీకేమైనా తెలుసా? ఎందుకోసం కేటీఆర్ కవిత కొట్లాడుతున్నారు? దోచుకున్న సంపాద వాటాలు సరిగా పంచుకోలేక ఇలా అటుముఖం ఇటుపై కొనాడుతూ ఉన్నారు. ఇలా పంచాయతీ చంపలేక కేసీఆర్ ఫామ్ హౌస్కే ముద్రమైపోయినాడు. బీఆర్ఎస్ పరిస్థితి అట్లుంది. ఇవాళ బీసీని వ్యతిరేకించే బీజేపీ పరిస్థితి రేపు రానున్న ఎన్నికల్లో ఎలా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు. ఇలా రాహుల్ గాంధీ గారు నిజాయితీగా నిష్కల్మషుడిగా ఈ దేశం బాగుండాలని భారత్ జోడో యాత్ర చేసి భారతదేశాన్ని సమూలంగా చదవగలిగినాడు. భౌగోళికంగానే కాకుండా సాంఘికంగా, చరిత్రపరంగా, కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా చదవగలిగినాడు. కాబట్టే జిస్కి జితని ఆబాది ఉస్కి ఉతని బాగేదర్ నినాదం తీసుకొచ్చినాడు. ఆ నినాదాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యుండి కూడా సాకారం చేసి కుల సర్వే చేశాడు. 2 చట్టాలు చేశాడు. చట్టాలు కేంద్రంలో పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు సీలింగ్ తీయాలంటే మోడీ ముఖం చాటేస్తున్నాడు. అమిత్ షా ఇంట్లో దాక్కుంటున్నాడు. కిషన్ రెడ్డి దొంగ నాటకం ఆడుతూ ఉన్నాడు. राजनीति में हमारे नेता राहुल गांधी जी ने हमें सिखाया कि लोगों के बीच रहने का मतलब है उनके पास जाना। हम उनके जितने करीब जाएंगे उतना हम उनके दुख को, तकलीफ को, खुशी को बांट सकेंगे और समझ सकेंगे। और इसीलिए उन्होंने 3500 किलोमीटर की पैदल यात्रा की। उसी प्रेरणा से खड़गे जी के मार्गदर्शन पर पूरे देश में अलग अलग जगह पदयात्राएं हुई और तेलंगाना में प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष जी ने तय किया कि हम जनहित पदयात्रा करेंगे। नेहरू जी हो या इंदिरा जी हो, वो कांग्रेस उसको अपना कर्तव्य समझती है। इंदिरा जी ने अपने एक भाषण में एक बार कहा कि अगर उनको कोई दूसरा जन्म लेने का मौका मिले तो वो एक आदिवासी परिवार में जन्म लेना चाहते हैं। वो तो आपके लिए आदिवासी शब्द भी इस्तेमाल नहीं करती है, वो आपको वनवासी बुलाती है। वनाधिकार के पट्टों से बेदखल करती है, आपके पैसा कानून से आपको दूर हटाती है, 5वीं अनुसूची के जो हक आपके पास है उससे आपको दूर करती है और आप पर अलग अलग मान्यताओं को थोपने की कोशिश करती है। ये 2 विचारधारा का अंतर है जो राहुल जी आज पूरे देश में तेलंगाना मॉडल की बात करते हैं। वो तेलंगाना मॉडल प्यार का मॉडल है, लोगों को जोड़ने का मॉडल है। ప్రజల క్షేమం కోసం, ప్రజల హితం కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే ప్రజల్ని చైతన్యపరచడం కోసం ఒకటి. రెండవది, గడచిన 1.5 సంవత్సర కాలంలో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, పారదర్శకంగా పరిపాలన జరుగుతుందా లేదా, ఇంకే సమస్యలు ఉన్నాయి తెలుసుకొని అధికారం ఉంది కానీ కేవలం ఏసీ రూములకు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం అంటే గతంలో ఎవరు చేయలేదు. ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే నాగార్జున సాగర్, శ్రీశైలం, పోచం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాలు, రోడ్లు, కరెంటు, స్కూలు ఇన్ని చేసినా కూడా అప్పు కేవలం 70,000 కోట్లు ఉంది. కానీ కేసీఆర్ ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈనాడు రాష్ట్రం పైన ఉన్న అప్పు 8 లక్షల కోట్లు. ఇంత ఆర్థిక భారం ఉన్నా కూడా చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తూ చెప్పినటువంటి సన్నబియ్యం కావచ్చు, ఇలా రైతాంగానికి వరి పండిస్తే క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా అడ్డగోలుగా సంతకాలు పెట్టేసి అప్పచెప్పిండు. ఆనాడు రాయలసీమకు పోయి ఆయన ఎవరు రోజా పెట్టినటువంటి చేపల పులుసుని రాయలసీమ రతనాలు చేస్తా గోదావరి మీద తీసుకుపోండి అని మాట్లాడాడు.
మళ్ళా ఇవాళ అదే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ బనకచర్ల పాపం ఇలా మన మీద నెట్టి. విద్యా ఉద్యోగాలు పొంది ప్రజాప్రతినిధులు అవుతున్నారంటే అంబేద్కరే కారణమన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. వికారాబాద్ జిల్లా పట్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు గడ్డం ప్రసాద్. అంబేద్కర్ చూపిన దారిలో నడిచి ఉన్నత స్థానాలను అందుకోవాలని సూచించారు. అనంతరం విగ్రహదాత స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఘనంగా సన్మానించారు గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసిం, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ అయ్యాయి. 527 మందిపై కేసులు నమోదు చేశారు అధికారులు. 22 మందికి జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. మిగిలిన వారికి పెనాల్టీ విధించిన కోర్టు ఫైన్ కట్టాలని ఆదేశించింది. మద్యం సేవించి వాహనాలు డ్రైవింగ్ చేయవద్దని సూచించారు ట్రాఫిక్ పోలీసులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్పై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. బర్త్డే పార్టీలో ఎల్ఎస్డీ బ్లాట్స్, హాష్ ఆయిల్, మద్యం వినియోగం గుర్తించారు. ఎల్ఎస్డీ బ్లాట్స్, హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న 6 ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకువచ్చినట్లుగా గుర్తించారు. 3 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. గ్రామ సౌభాగ్యం బీజేపీతో సాధ్యమనే కార్యక్రమంలో భాగంగా మొయినాబాద్ శ్రీరామ్ నగర్ గ్రామంలో పర్యటించి కేంద్ర పథకాలను వివరించారు. అంతకుముందు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫిజికల్ అఫెన్స్ తక్కువై సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. మనుషుల వీక్నెస్ను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో క్రైమ్ స్టైల్ మార్చుతున్నారు సైబర్ నేరగాళ్లు. కొత్త పందాలో నేరాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది జూలై మాసంలో సైబర్ క్రైమ్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమందిని అరెస్ట్ చేశారు? సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఈడీ, సిబిఐ అధికారులమంటూ ఫోన్లు చేసి బెదిరించడం, డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్ ఫ్రాడ్స్, కస్టమర్ కేర్ ఫ్రాడ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్ అంటూ డబ్బులు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వీటితో పాటు ఆన్లైన్ జాబ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ తో పాటు ఓటీపీ, క్రెడిట్, డెబిట్ కార్డ్ నేరాలు కూడా చేశారు. రోజుకో కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. వివిధ స్కామ్లతో కోట్ల రూపాయలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. దేశంలో సైబర్ నేరగాళ్ల సమస్య పెరిగిందంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. ఈ ఏడాది జూలైలో ఎన్సీఆర్పీతో మొత్తం 301 ఫిర్యాదులు వచ్చాయన్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. అందులో 269 ఎఫ్ఐఆర్లు కాగా సిటీ కమిషనరేట్ల పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో 90 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. జూలైలో నేరాలకు పాల్పడుతున్న 48 మంది నేరగాళ్లను 8 రాష్ట్రాల్లో అరెస్టు చేశామన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. స్టాక్ ట్రేడింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి మీకు అని చెప్తే అతను ముందుగా 1,70,000 రూపాయలు చెప్పిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నార్మల్ వెబ్సైట్స్ లైక్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, హెచ్డిఎఫ్సి కానీ, లేకపోతే ఇవన్నీ డిమాట్ అకౌంట్స్ ఎలా అయితే ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో ఆ విధంగానే ఉన్నాయి. అందులో ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ కానీ, తర్వాత ఈక్విటీ స్టాక్ మార్కెట్లో ఎలా అయితే ప్రైసెస్ ఫ్లక్చుయేట్ అవుతుందో అలా మార్కెట్ ట్రెండ్స్,
అవన్నీ ఉండేసరికి వాడు ఈ టెన్ టు బిలీవ్ అన్నట్టు ఇది నిజమైన వెబ్సైట్ అని నమ్మాడు ఆ లింక్, కానీ యాక్చువల్గా ఇట్ ఇస్ ఏ ఫేక్ వెబ్సైట్. అండమాన్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, కేరళ, గుజరాత్, కర్ణాటక, ఏపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోని నిందితులు నేరాలకు పాల్పడ్డారని గుర్తించామన్నారు పోలీసులు. జూలైలో అరెస్టైన 48 మంది నిందితులపై వివిధ రాష్ట్రాల్లో 415 కేసులున్నట్లు గుర్తించారు. సైబర్ నేరగాల నుంచి 2,21,00,000 రూపాయలు రీఫండ్ చేశామన్నారు పోలీసులు. ఎవ్రీ మంత్ మన టీమ్స్ టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తారు. అట్లాగే జూలైలో కూడా ఒక 6-7 టీమ్స్ డిఫరెంట్ స్టేట్స్ విజిట్ చేశారు. గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, అట్లాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇట్లా డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి అక్యూజ్డ్ని కేసెస్లో అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ జూలై మంత్ డేటా మనం చూసినట్లయితే టోటల్గా 48 అక్యూజ్డ్ని అప్రహెండ్ చేయడం జరిగింది. సందర్భాల్లో గేమింగ్ అమౌంట్ వస్తుంది, దీనివల్ల మీకు ఏమి నష్టం లేదు అంటే ఇచ్చామని చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా నేరం కిందే పరిగణించబడతాయి. ఇవి చేస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ అకౌంట్స్ మీద కేసెస్ బుక్ అవుతాయి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటివి చేయకూడదు. అకౌంట్స్ అనేవి మన అకౌంట్స్ ఎవరికి కూడా ఇవ్వకూడదు. సైబర్ నేరాలకు చెక్ పెట్టాలంటే ఈజీ మనీ కోసం ప్రయత్నించవద్దని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డిని నటుడు చిరంజీవి కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి బొకే అందించారు చిరంజీవి. చిరంజీవికి శాల్వా కప్పి పూల బొకే ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం కాసేపు మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి. ఈ భేటీకి సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది సీఎంఓ. అవయవ దానంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. 2024లో ప్రతి 10 లక్షల జనాభాకు దేశంలో సగటున 0.8 ఆర్గాన్ డొనేషన్స్ జరిగితే తెలంగాణలో 4.88 డొనేషన్స్ జరిగాయని తెలిపింది. తెలంగాణకు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అవార్డు ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన జాతీయ అవయవ దాన దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జీవన్ దాన్ ప్రతినిధులకు అవార్డులు అందజేశారు. అవయవ దానంలో తెలంగాణ టాపర్గా నిలవడంతో హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అవయవ మార్పిడి చికిత్సను అందిస్తున్నామన్నారు. 2024లో 188 మంది బ్రెయిన్ డెడ్ డోనర్ల నుంచి 725 అవయవాలను ఇతరులకు అమర్చి వారి ప్రాణాలు కాపాడామని తెలిపారు మంత్రి దామోదర రాజనరసింహ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండలో ఓ లిల్లీపుట్ నాయకుడు పార్టీని నాశనం చేశాడని ఆరోపించారు. తనపై గులాబీ పార్టీ పెద్ద నేత కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. కవిత కామెంట్లపై కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు నల్లగొండ జిల్లాకు సంబంధించి 25 సంవత్సరాల కాలంలో జరిగిన ఉద్యమాలన్నిటికీ వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత, నేనే కారకుణ్ణి అని కనుక వారు భావిస్తే ఈసారి జరిగిన ఓటమికి కూడా నేను బాధ్యత వహిస్తా, నాకేం భయం లేదు. ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? నేనేమంటున్నా, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. లిల్లీపుట్ నాయకుడి గురించి మాట్లాడితే చాలా ఎక్కువ ఆయనకి. ఆయన గురించి
ప్రజలకు తెలియజెప్పాలి కాబట్టి మాట్లాడినా, ఇక అంతకు మించి అవసరం లేదు. మనం వ్యక్తులుగా ఏదో చేస్తామని ఎవరు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు, కానీ నేను అట్లా అయిపోయింది కాదు. నల్గొండ జిల్లాలో ఒక్క సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులు ఉట్టబోయిన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు కావచ్చు. కొంతమంది అసలే గెలవలేదు కదా, దాని గురించి ఏమంటారు మరి? అంటే రాజకీయ పద్ధతిలో తప్పితోళ్ళుంటపోయేదో ఏదో ఒకటి గెలిచినా కదా, మరి అసలే ఓడిపోవడానికి గురించి అడగపోయారు మీరు, అది ఎందుకు జరిగింది అని. నగరంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ ఎన్ని ప్లాన్స్ వేసినా వర్కౌట్ అవడం లేదు. ప్రస్తుతం ఉన్న టాయిలెట్లతో ఉపయోగం కంటే అపరిశుభ్రంగా మారి కంపు వాసన వస్తోందంటున్నారు సిటీ జనం. ఆ చుట్టుపక్కల వెళ్లాలంటేనే ముక్కు మూసుకోవాల్సిందే అంటున్నారు. దీంతో పాడైన టాయిలెట్లను తొలగించి ప్యాన్ యూజ్ టాయిలెట్స్ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది జీహెచ్ఎంసీ. గ్రేటర్ పరిధిలో 2000కు పైగా పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నా ఉపయోగించడానికి రావట్లేదు. ప్రజలకు ఫ్రీ టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకురావడానికి గతంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఆర్సీసీ బయో టాయిలెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది జీహెచ్ఎంసీ. కానీ వాటి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. సేఫ్టీ లేకపోవడంతో టాయిలెట్స్లోని నల్లాలు, కమోడ్లు, లైట్స్ చోరీకి గురయ్యాయి. ఉచిత టాయిలెట్స్ ఎన్ని తెచ్చినా తిరిగి నిరుపయోగంగా మారుతున్నాయని గ్రహించిన జీహెచ్ఎంసీ పే అండ్ యూజ్ టాయిలెట్స్ తీసుకురావాలని ఫిక్స్ అయింది. బల్దియా పరిధిలో 1840 టాయిలెట్లున్నాయి. ఇందులో 1100కు పైగా టాయిలెట్లు పనిచేయటం లేదని, కనీసం రిపేర్ చేసి నడిపించే స్థితిలో కూడా లేవని చెబుతున్నారు అధికారులు. వాటిని తొలగించి పే అండ్ యూజ్ టాయిలెట్లను తీసుకొస్తామన్నారు అధికారులు. ఇప్పటి వరకు నిరుపయోగంగా ఉన్న 500 టాయిలెట్లను తొలగించారు అధికారులు. బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడ్లో ఏర్పాటు చేయనున్న పే అండ్ యూజ్ టాయిలెట్స్కు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది బల్దియా. జీహెచ్ఎంసీపై ఆర్థిక భారం పడకుండా బీఓటీ ప్రాతిపాదికన టాయిలెట్లను అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఫస్ట్ ఫేజ్లో పే అండ్ యూజ్ టాయిలెట్లను సికింద్రాబాద్ జోన్లో రెడీ చేసి వాటి వినియోగం, నిర్వహణను బట్టి మిగిలిన 5 జోన్లలోనూ ఏర్పాటు చేయనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్కు రోజు వేల సంఖ్యలో ప్రజల రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అందుకే ఈ ఏరియాలలో మొదట టాయిలెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది జీహెచ్ఎంసీ. పే అండ్ యూజ్గా వినియోగించే టాయిలెట్ల కేటాయింపుల్లో రిజర్వేషన్లను అమలు చేయనుంది జీహెచ్ఎంసీ. సఫాయి కార్మికులకు 25%, వికలాంగులకు 10%, మిగిలిన 65% జనరల్ కోటా కింద వివిధ సంస్థలకు కేటాయించనున్నారు. రోడ్లపై బహిరంగ మూత్ర విసర్జన కాకుండా చర్యలు చేపట్టింది జీహెచ్ఎంసీ. పే అండ్ యూజ్ టాయిలెట్ల నిర్వాహకులు, వినియోగదారులు కూడా జవాబుదారీగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. వినియోగదారులు ఛార్జీలు చెల్లిస్తే ఆ డబ్బులతో మరింత మెరుగ్గా నిర్వహించవచ్చునని అంటున్నారు. ఇక టాయిలెట్స్ ఏర్పాటు చేసే సంస్థలు, వ్యక్తులు, సఫాయి కార్మికులు మంచిగా నిర్వహించాలని సూచిస్తోంది బల్దియా. ఈ టాయిలెట్స్పై అడ్వర్టైజ్మెంట్లను అనుమతిస్తామన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. నగరంలో టాయిలెట్ల నిర్వహణకు ఎన్ని ప్రయోగాలు చేసినా విఫలమైన జీహెచ్ఎంసీ పే అండ్ యూజ్ టాయిలెట్లతో సక్సెస్ అవుతామంటోంది. దేశవ్యాప్తంగా కొబ్బరి నూనెల ధరలు భారీగా పెరిగాయి. డిమాండ్కు తగ్గట్టుగా సప్లై లేకపోవడంతో ఈ నూనె రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. మరోవైపు ధరలు పెరగడంతో గిరాకీ తగ్గిందంటున్నారు వ్యాపారులు. ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగింది.
దీంతో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వినియోగం ఎక్కువైంది. తక్కువ కొలెస్ట్రాల్ ఉండే హెల్తీ కుకింగ్ ఆయిల్స్ లో పల్లీలు, నువ్వులతో పాటు కొబ్బరి నూనెకు ఆదరణ పెరిగింది. ఇంట్లో పూజలు మొదలు ఏ చిన్న పండగొచ్చినా శుభకార్యమైనా కొబ్బరికాయ కొట్టాల్సిందే. గుడికి వెళ్ళినా ఏ మంచి మొదలు పెట్టినా కొబ్బరికాయ లేందే పని జరగదు. అలాంటి కొబ్బరికాయ ధరలు ప్రస్తుతం రెట్టింపయ్యాయి. దీంతో హెల్తీ డైట్లో వాడుకునే కొబ్బరి నూనె రేట్లు భారీగా పెరిగిపోయాయి. గతంలో కేజీ కొబ్బరి నూనె ధర 520 రూపాయలుండగా ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 720 రూపాయలు పలుకుతుంది. ధర పెరగడంతో కొబ్బరి నూనెకు గిరాకీ తగ్గిందంటున్నారు వ్యాపారులు. కురిడి కోకోనట్స్ ఇప్పుడు ఒక పెద్ద మాఫియాలా తయారైపోతుంది మార్కెట్లో. ఎలా అంటే ఇది అమాంతం పెరిగిపోయింది. 180 రూపీస్ కిలో ఉండే ఈ కొబ్బరి బాల్కోప్రా అనే ప్రొడక్ట్ ఇప్పుడు ఒకేసారి 400 దాకా వెళ్ళిపోయింది కిలో ప్రైస్. బాల్కోప్రా ఇప్పుడు అమాంతం ఎందుకు పెరిగింది అంటే ప్రొడక్షన్ తగ్గిపోయింది సార్. సో ఇది వంటలకు వాడచ్చు. కొంతమందికి అపోహలో ఉంటారు ఇది కేరళ టైప్ స్మెల్ వస్తుంది, వాసన వస్తుందేమో అని. అది నో మేడం, ఇది బాల్కోప్రా స్పెషాలిటీ, ఒరిజినల్, మీకు ఆ స్మెల్ ఏమీ రాదు. కోకోనట్ మాత్రం ప్రజెంట్ మార్కెట్లో ఇంకా వాళ్ళ ఇష్టం మేడం. అంటే ఫ్లక్చువేషన్ ఉంది. ఇప్పుడు 350లో కొనేవాళ్ళు 800కి అలా పెడుతున్నారు. ఇప్పుడు 300లో దొరికినప్పుడు అది చాలా లక్కీ పర్సన్స్. ఆ రోజు బల్క్లో తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలా 750కి అలా అమ్ముతున్నారు, 1200కి కూడా అమ్ముతున్నారు. బికాస్ రేటు ఈ రోజు ఉంటాయి. ఈ 3 months ఇలాగే ఉంటుంది. ఇంకా హై అయినా ఆశ్చర్యపోక్కర్లేదు మేడం. ఇటీవల కొబ్బరి నూనె ధరలు దేశంలో భారీగా పెరిగాయి. 2025 ప్రారంభంలో కేరళలో క్వింటాలు కొబ్బరి నూనె 22,500 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది 39,000 రూపాయలకు చేరింది. ఏడాది జనవరిలో కిలో కొబ్బరి నూనె 240 నుంచి 250 రూపాయలు ఉండేది. ప్రస్తుతం కిలో కొబ్బరి నూనె 460 రూపాయలకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో కిలో 500 నుంచి 770 రూపాయల వరకు ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కొబ్బరి నూనె ధర డబుల్ అయింది. దేశంలో ఎక్కువ కొబ్బరి దిగుబడి దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ నుంచే వస్తుంది. ఎల్నినితో వచ్చిన కరువు, తుఫాన్లు, కొబ్బరి చెట్ల వృద్ధాప్యం, తెగుళ్ల వంటి కారణాలతో కొబ్బరి దిగుబడి భారీగా తగ్గింది. దీంతో కొబ్బరి నూనె ధర పెరిగిందని అంటున్నాయి వ్యాపార వర్గాలు. ప్రస్తుతం కొబ్బరి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. ఆహారం, సౌందర్య సాధనాలు, బయోఫ్యూయల్ పరిశ్రమలకు కొబ్బరిని వాడుతున్నారు. ఇది కూడా కొబ్బరి నూనె ధర పెరగడానికి మరో కారణమని అంటున్నారు వ్యాపారులు. రవాణా, ఉత్పత్తి ఖర్చులు పెరగడం వలన కూడా ధరలు పెరుగుతున్నాయి. కొబ్బరి నూనెలకు డిమాండ్ పెరగడంతో కల్తీ నూనెల వ్యాపారం జోరందుకుంది. తక్కువ ధరలకే కొబ్బరి నూనె ఇస్తామంటే జాగ్రత్తగా ఉండాలంటున్నారు వ్యాపారులు. కేవలం కొబ్బరి నూనె కాదు, పల్లి, నువ్వులు, సన్ఫ్లవర్ ఆయిల్స్ కల్తీ జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్ అమాంతం ప్రొడక్షన్ లేకపోవడంతో 400 టచ్ చేసేసరికి ఈ సన్ రైడ్ కూడా 650కి 600కి ఇలా ఇచ్చేస్తున్నారు బాల్కోప్రాని. ఎలా టెస్ట్ చేసుకోవచ్చు అంటే ఒరిజినల్ బాల్కోప్రా, నెక్స్ట్ బయట సన్ రైడ్ మీరు ఏసీ రూమ్లో పెడితే చాలు మేడం, గడ్డగట్టేస్తుంది. బాల్కోప్రాది గడ్డగట్టేస్తుంది, ఎండబెట్టిని కట్టవు. మార్కెట్ అంత హై వెళ్తే కూడా 500కి అమ్ముతున్నారు మేడం. 1 కేజీయే ఇది 390, ప్రజెంట్ 360, బాగా ఫ్లక్చువేషన్ ఉంది. సో మేమే జస్టిఫై చేయలేకపోతున్నాం ఎంతకు పెట్టాలి. సో నెక్ టు నెక్ ఇస్తేనే ఇప్పుడు ప్రజెంట్ 750కి ఇస్తున్నాను. బట్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆయిల్స్ కంపల్సరీ మీరు డైట్కి వాడితే మంచిది. మీరు డైట్గా వెళ్ళి 600, 500 ప్రజెంట్ మార్కెట్లో ఈ రోజున్న సిచ్యువేషన్ ప్రకారం కొనద్దు. అన్నీ పెరుగుతున్నాయి, అలాగే నాసిరకం కూడా అయిపోయాయండి. కాకపోతే మనం ఈ మధ్యకాలంలో కొబ్బరి నూనె ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ వాడమని అంటున్నారు కదా. కుకింగ్లో అప్పుడప్పుడు వాడతానండి, చాలా తక్కువే వాడేది. ఎక్కువ నువ్వుల నూనె వాడతాము. అలాగే నాసిరకం ఎక్కువ వచ్చేస్తున్నాయి, అది మనం పట్టించుకోవట్లేదు. మనం ఇప్పుడు కొన్ని చూస్తున్నాము, అవి నాసిరకం అవి తెలియట్లేదు. ఇప్పుడు ఏది పర్ఫెక్ట్ అనేది తెలియట్లేదు అనమాట. వాతావరణ అనిశ్చితి, వాణిజ్య విధానాలతో కూడా కొబ్బరి నూనెల ధర పెరుగుతుంది. ఇది వినియోగదారుల బడ్జెట్పై ప్రభావం చూపిస్తుంది. కొబ్బరి నూనెల ధరలను కంట్రోల్ చేయాలని కోరుతున్నారు జనం. బాలుగాడి లవ్ స్టోరీ లాంటి చిన్న సినిమాలు రావడం అభినందనీయమన్నారు సెన్సార్ బోర్డు మెంబర్ శ్యామల వేణు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో బాలుగాడి లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆగస్టు 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. సెన్సార్ బోర్డు నిబంధనలు పాటించి సినిమా తీస్తే సీన్లు కట్ చేసే అవకాశం ఉండదన్నారు. డ్రగ్స్, ఇతర అంశాలపై యువతకు అవగాహన కల్పించే విధంగా సినిమాలు తీయాలని సూచించారు శ్యామల వేణు. బాలుగాడి లవ్ స్టోరీ సినిమా హిట్ కావాలని, నటీనటులకు మంచి భవిష్యత్తు ఉండాలని అన్నారు మేఘన కొనిదెల.
ఈవెంట్లో హీరో హీరోయిన్లు అఖిల్, దర్శక్ మీనన్, డైరెక్టర్ శ్రీనివాస్ తేజ్, నిర్మాత భాస్కర్, సామల వేణు, మేఘనతో పాటు ఇతర నటులు, దర్శకులు, నిర్మాతలు పాల్గొని సినిమా టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పెద్ద సినిమాలు మాత్రమే వస్తున్నాయి. అలాంటి పెద్ద సినిమాల మధ్యలో ఇలాంటి చిన్న సినిమా రావడము, దానికి వీళ్ళు 8న రిలీజ్ చేస్తున్నారు, బాలుగారి ప్రేమ కథ. సో ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేస్తూ, ఎందుకంటే ఎంతోమంది యాక్టింగ్లో స్కూళ్ళలో వాళ్ళ పిల్లలు దాన్ని యాక్టింగ్ నేర్చుకొని ఏదో దాంట్లో చెయ్యాలని చెప్పి తపనతో వస్తున్నారు. కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఈ థియేటర్లు అన్నీ కూడా బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి వాళ్ళకి, అయినా కూడా ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరికీ అభినందిస్తున్నాను. ముందుగా నేను ఒక ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా చూస్తున్నాను ఈ మధ్య సినిమాలు ఏ విధంగా వస్తున్నాయో, ఒక ఎడ్యుకేషన్గా రావాలి. అంతేకాకుండా ముందుగా ఈ డైరెక్టర్స్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్సు ఒక గైడ్లైన్స్ ఏమైతే ఉందో సెన్సార్ బోర్డు వాళ్ళది, అవి తీసుకొని ఆ పరిధులు రాకుండా ముందుగానే వాళ్ళు సినిమా తీసుకుంటే తెలుసుకొని మాకు సెన్సార్ బోర్డుకి వచ్చినప్పటికీ మా గైడ్లైన్స్ ప్రకారంగా మేము చూస్తాం. వాళ్ళు ఏమనుకుంటారంటే మేమేదో కట్ చేయమంటున్నాము, అది వద్దు ఇదనే, బట్ మా గైడ్లైన్స్ ఎట్లా ఇచ్చారో దాన్ని బట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు. కాబట్టి ముందుగా తెలుసుకొని ఆ మూవీస్ చేస్తే కట్స్ తక్కువైపోతుంది. అలాగే వాళ్ళకి ఎక్కువ శ్రమ కాకుండా, మా సెన్సార్ బోర్డు మెంబర్స్కి మాకు శ్రమ కాకుండా తొందరగా మూవీని రిలీజ్ చేయడం కోసం అవకాశాలు ఉంటాయి. సో ఏదేమైనా కూడా మనకి అభినందించాల్సిన విషయం అంటే మన కల్చర్ సినిమా ఒకటి ద్వారానే మీడియం, ఎంత పెద్ద మీడియం ఏదంటే ఈ యాంటీ డ్రగ్స్ కానీ, అలాగే యువతకి ఇప్పుడు ఏదైతే డిజిటల్ మీడియాలో వాళ్ళు డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఆ గేమ్స్లో పొడగొట్టుకుంటున్నారో అవన్నీ కూడా ఇలాంటి మూవీస్లలో చూపిస్తే వాటికి ఒక సందేశాత్మకంగా ఉంటుంది యువతకి. ఎందుకంటే మూవీ అనగానే యువతనే ముందు ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది, వాళ్ళకి సంతోషంగా ఉండుకుంటూ ఎంటర్టైన్మెంట్ ఉంటూ మూవీస్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పి. అఖిల్ గారు అండ్ దర్శిక గారు, కంగ్రాచులేషన్స్ అండి, దిస్ ఇస్ యువర్ డెబ్యూ, ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. సో బేసికలీ నేను ఈ కథలో పాత్రలు కల్పితం అనే సినిమాతో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యాను. సో ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ హీరోయిన్గా లాంచ్ అవ్వడం, అండ్ తర్వాత గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది బన్నీ గారు చెప్పినట్టు. సో అలా వాలంటీర్గా నేనే గ్యాప్ తీసుకున్నాను, బికాజ్ ఒక మంచి ప్రాజెక్ట్తో రావాలి యూనో మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి అని. వెరీ సూన్ ఐల్ కమ్. అండ్ పోస్టర్ చూస్తుంటే చాలా బాగుంది, అండ్ చాలామంది మాట్లాడారు ఆన్ స్టేజ్, సినిమా గురించి చాలా విషయాలు తెలిసాయి. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని. విశ్వగురు అయిన భారత్లో ప్రపంచ దేశాల విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కేర్ షేర్ అనేది ఇండియా పద్ధతి అన్నారు. వసుదైక కుటుంబం భారత విధానమన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో సెల్యూటింగ్ అవర్ హీరోస్ కార్యక్రమంలో పాల్గొన్నారు వెంకయ్యనాయుడు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న త్రివిధ దళాలకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఆర్మీ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాదులను మట్టుబెట్టిందన్నారు. ఇండియా ఎకానమీ పెరిగిందన్నారు వెంకయ్య. ఈ కార్యక్రమంలో ఆర్మీ అధికారులు, డిఫెన్స్ మాజీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఇలాంటి అపోహలు పెట్టుకోవద్దు. మరెవరో చెప్తున్నాను, మా ఇండియా ఈ ఎకానమీ ఏముంది అండి, ఏముందనే సంగతి కొద్ది రోజులు తెలుస్తుంది, వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. అర్థమైనా అర్థం కానట్టుగా నటించే వాళ్ళకి అర్థం చెప్పడం అంత సులభం కాదు, అది అర్థం అవుతుంది. భారతీయులందరూ మన సోదరులే, अलग भाषा अलग वेश फिर भी अपना एक देश, వివిధత में ఏకత భారత్ का విశేషత అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనందరం మన యొక్క వ్యక్తిగత వ్యవహారాల్లో, దైనందిన వ్యవహారాల్లో అందరం కలిసికట్టుగా ఉండాలి. మన కుటుంబ వ్యవస్థను మనం పదిలపరుచుకోవాలి. కుటుంబ వ్యవస్థ అదేందో భారతీయ నాగరికతకు అది ఒక గొప్ప చిహ్నం. దేశమే ఒక కుటుంబం, మనందరం ఒక కుటుంబ సభ్యులు, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించాల్సిన అవసరం ఎంతో ఉంది. అందువల్ల ఈ రోజు మనం మన యొక్క శాస్త్రజ్ఞులకు శాస్త్రజ్ఞుల వల్లనే శస్త్రాలు తయారవుతున్నాయి. శస్త్రాలు ఉంటే కదా ఈ రోజు వాటిని ఉపయోగించేది. శస్త్రం అంటే అస్త్రం. ఈ శస్త్రాలు తయారు చేసే శాస్త్రజ్ఞులు ఎవరుతున్నారో వాళ్ళకు కూడా మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది, వందనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంతో పాటు ముందుండి మన వీరోచితమైనకి పోరాటం చేసి మన దేశ ప్రతిష్టను నిలబెట్టి దేశ రక్షణకు వెనుదనిగా నిలిచేట మన సైనిక దళాలు అవుతున్నాయో
వాళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది. వాళ్ళన్నింటి మనందరం కూడా నడవాల్సిన అవసరం ఎంతో ఉందని. ప్రభుత్వ భూముల్లో హాస్టళ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. అద్దె భవనాల్లో హాస్టళ్ల నిర్వహణతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. మెస్ ఛార్జీలు 2100 నుంచి 3000కు పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు ఆర్ కృష్ణయ్య. సొంత భవనాలు నిర్మించాలని, కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు మంజూరు చేయాలని, కోర్సులు పూర్తి చేసే వారికి బీసీ సర్కిల్లో కోచింగ్ ఇస్తూ 2 సంవత్సరాలు కోచింగ్ ఇచ్చడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు 4000 మందితోటి భారీ ఎత్తున పెద్ద ధర్నాలు జరిపి ప్రదర్శన జరపడం జరిగింది. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి హాస్టల్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా దాదాపు 6000కు పైగా ఉన్నాయి. వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలని, కాలేజ్ హాస్టల్ సరిపోతలేదు, మరో 200 కాలేజ్ హాస్టళ్ళు, మరో 200 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలని, గురుకులాలకు కూడా రెసిడెన్షియల్ పాఠశాలలకు కూడా సొంత భవనాలు కూడా సొంత భవనం లేదు. ఈరోజు బీసీ హాస్టల్లో సొంత భవనాలు కట్టాలని, అదేవిధంగా హాస్టల్ మెస్ ఛార్జీలు 2100 నుంచి 3000 పెంచాలని, అదేవిధంగా ప్రతి అమ్మాయికి 1000 రూపాయలు ప్యాకెట్ మనీ, అబ్బాయిలకు 800 ప్యాకెట్ మనీ ఇవ్వాలని చెప్పి ఆర్ కృష్ణ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి అనేది వెంటనే మానుకోవాలి. ఒక్క రూమ్లో 10 మంది నుంచి 25 మందిని పెడితే పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు, ఏ విధంగా అభివృద్ధి చెందుతారు పిల్లలు, విద్యార్థులు ఆలోచన చేయాలి. నగర శివారు ప్రాంతాల్లో శ్రావణమాస బోనాల జాతర నిర్వహిస్తున్నారు. నాగోల్ బండ్లగూడలోని తెలంగాణ హౌసింగ్ బోర్డు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. డప్పు వాయిద్యాలతో పోతురాజులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా అమ్మవారికి బోనాలు అందిస్తున్నామని చెప్పారు స్థానికులు. మహంకాళి అమ్మవారు అందరినీ మంచిగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు భక్తులు. సికింద్రాబాద్ సంగీత చౌరస్తా సమీపంలో రోడ్ సేఫ్టీ ఎక్స్పో ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహనకు ఇది ఏర్పాటు చేశామన్నారు ఆర్గనైజర్ నరేష్. దాదాపు 100 ఫ్లెక్సీ ఫోటో ఎగ్జిబిషన్ చూస్తే చాలు ట్రాఫిక్ రూల్స్ నేర్చుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు సిటీలో రోడ్డుపై అవేర్నెస్ కల్పించామన్నారు. ఇప్పుడు ఇండోర్లో ఎగ్జిబిషన్ చేశామన్నారు నిర్వాహకులు. రోడ్ సేఫ్టీ ఎక్స్పో ఎందుకు అరేంజ్ చేస్తామంటే చాలాసార్లు రోడ్ సేఫ్టీ ఈవెంట్స్లో రోడ్ సేఫ్టీ స్టాటిస్టిక్స్ దాని గురించి యాక్సిడెంట్స్ గురించి మాట్లాడతారు, కానీ ఆ యాక్సిడెంట్స్ ఎలా తప్పించుకోవాలి అని ఎవరు మాట్లాడరు. సో అదే మనకు ముఖ్యం. మనకు రూల్స్, డిఫెన్సివ్ డ్రైవింగ్ నేర్చుకుంటే మనము యాక్సిడెంట్లు తప్పించుకోవచ్చు. సో మేము హైదరాబాద్ రోడ్ సేఫ్టీ వాలంటీర్స్ మరియు నేను నరేష్ టాప్ డ్రైవర్ ఈ ఈవెంట్ అరేంజ్ చేస్తాము. అందరూ మీరు చూడగలుగుతారు. ఇక్కడ అందరూ ఒక దాదాపు 100 పోస్టర్లు చేసింది, ప్రతి ఒక్క రూల్ గురించి కలర్ఫుల్ పోస్టర్. సో ఈ పోస్టర్లు చూసి మనము రూల్స్ నేర్చుకోవచ్చు. పుస్తకం చదివే అవసరం లేదు. ఈజీగా ఒక వాక్ త్రూలో అందరికీ అర్థమయ్యేటట్టు చేస్తాం.